ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే గతంలో ఇచ్చిందో అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే ప్రక్రియగా ముందుకు వెళుతుంది. ఇటువైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇటువైపు పూర్తి స్థాయిలో అనుకూలంగానే ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మరొక అంశం అంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వర్గీకరణ ఏదైతే అంశం వచ్చిందో కోర్టు వెలువడించిన తర్వాత దానికి అనుకూలంగా కూడా ఇందులో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా రాహుల్ గాంధీ రాబోతున్నారు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ప్రధానంగా మేధావుల నుంచి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కానీ వారికి సంబంధించిన సలహాలు ఎలాంటివి తీసుకోబోతున్నారు, ఇవి చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేసిన స్టెప్ ఏదైతే ఉందంటే ఆ ముందడుగుకు సంబంధించి ఇటువైపు బీసీ నేత ఆర్ కృష్ణ లాంటి నేతలు కూడా ముందుకు రావడం, సంఘీభావం తెలపడం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు రాహుల్ గాంధీ రాబోతున్నటువంటి బోయినపల్లి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు టీపీసీసీ ఇప్పటికే పూర్తి స్థాయిలో. సో ఎవరెవరు పాల్గొనబోతున్నారంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, డీసీసీలు వరకు కూడా అందరూ పాల్గొనే అవకాశం కూడా ఉంది. సో ఏం సలహాలు ఇస్తారు, ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? ఎందుకంటే రేపటి నుంచి మొదలు కాబోతుంది. దాదాపుగా నిర్విరామంగా 25 రోజులు 3 వారాల్లో కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. ఒక్కొక్క ఎలిమినేటర్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి అంటే 150 వరకు కూడా పూర్తిగా సర్వేలు చేయటం, వారికి ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్నటువంటి స్థిర చరాస్తులు, ఇవన్నీ అంశాలు కూడా పరిగణలో తీసుకోబోతుంటే కీలకంగా నిరంజన్ లాంటి నేతలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కులగణన విషయంలో కులం పేరు తప్పు చెప్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ చర్యల అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి సో సర్వేలు ఎలా చేయబోతున్నారు, చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారికి అక్కడికి అంటే వారి రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రానికి కుల సమీకరణలో చాలా తేడాలు ఉంటాయి. అక్కడ ఓసీ ఇక్కడ బీసీ గాను, లేకపోతే ఇక్కడ ఎస్సీ అక్కడ ఓసీ కానీ, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో ఈ క్యాల్కులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి పర్టికులర్స్ కూడా రాబోతున్నాయి. ఏదైనా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఒక నిర్మాణాత్మకంగా ముందుకు వెళుతుంది.